తెలంగాణ గడ్డపై గులాబీ దళపతి అడుగు పడితే ఆ వేడి వేరుగా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో ప్రజలకు పార్టీ శ్రేణులకు ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ పార్టీ కేడర్లో ఉంది. ప్రజలు, పార్టీ కేడర్, ప్రత్యర్థి పార్టీల చూపంతా తాజాగా జగిత్యాలపైనే కేంద్రీకృతమైంది. కేసీఆర్ సభ ఏర్పాటు చేయడం, ఉద్యమాల కిల్లా జగిత్యాల వేదికగానే మాజీ మంత్రి జీవరెడ్డి గులాబీ కండవ కప్పుకోవడం ప్రజా ఆశీర్వాద సభ విశిష్టత. ఇక్కడ నుంచే మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీ కేడర్కు దిశ నిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ జగిత్యాల జిల్లా నుంచి జన సమీకరణపైన ఫోకస్ పెట్టారు. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం, తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యమ కిల్లా జగిత్యాలను వేదికగా చేసుకుని పోరుని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. జగిత్యాల సభను సక్సెస్ చేసేందుకు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పచెప్పింది. బీఆర్ఎస్ కేడర్ అటు జీవన్రెడ్డికి ఉన్న కేడర్ను సభకు తరలించి సక్సెస్ చేయాలని గులాబీ దళం చూస్తుంది. గులాబీ పార్టీ ముఖ్య నేతలు అంతా జగిత్యాలని మకం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు సైతం జగిత్యాలలో పర్యటించి సభ ఏర్పాట్లపైన సమీక్ష చేశారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని, ప్రజలు దానికి 10 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను అవహేళన చేసి ప్రాధాన్యత తగ్గించడంతో 40 ఏళ్ల రాజకీయ ప్రయాణానికి ముగింపు పలకాల్సి వచ్చిందని తెలిపారు. గ్యాప్ వచ్చింది, మధ్య ఇంత అనుబంధం ఉన్నా కానీ గ్యాప్ వచ్చింది. అయినా కానీ ఏది ఇస్తుందో ఆ గ్యాప్ అనేది కాకుండా నాలో ఉన్న అనుబంధమే కానీ రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బంది. మరి ఇటువంటి కాలం లోపల సహచరులు గతంలో కలిసి పనిచేసినాం. ఆయన కష్టాలలో ఉంటే ఏది ఇస్తుందో, మానసికంగా ఇబ్బంది ఎదురవుతుంటే ఆయనకు తోడు నిలవడం నా బాధ్యత అని చెప్పి భావించి ఏది ఇస్తుందో, ఇలా కేసీఆర్ గారు చేయూత అందించేది ఇస్తుందో ఆయన పక్కన నేను నిన్నడు కూడా ఏదైతుందో పార్టీ అనేది మన ప్రజల్లో నిలబడి సేవ చేయడానికి భావించడం. అందరం కూడా ఏదైతున్నదో మన ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి వీళ్ళ భవిష్యత్తు ఒక భావనతో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే ఒక భావనతో ముందు రావడం జరుగుతుంది. రేపు అందరం కూడా అయితే వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది. అందరం కూడా కలిసికట్టి చేద్దాము. వీళ్ళ మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడము, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే కాంగ్రెస్ పోవాలి, అదే మన నినాదం నాన్న అంటున్నాను.